గుడ్ మార్నింగ్ తెలంగాణ ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి ముచ్చట్లేంది వాటి వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఏంది తెలుసుకుందాం. ముందుగా వెలుగు పేపర్ తోటి అయితే ప్రారంభిద్దాం. ఇక నిన్న అనుకున్నట్టే ఇక ఎప్పటి నుంచో బీజేపీ పార్టీ జమిలీ ఎన్నికలు నిర్వహించాలి, జమిలీ ఎన్నికలు నిర్వహించడం వల్ల డబ్బులు ఆదాయం అవుతుంది, డబ్బులు ఆదా చేయొచ్చు, సమయం ఆదా చేయొచ్చు అని చెప్పి ఎప్పటి నుంచో తన ఎత్తుగడ చేస్తుందో చెప్తుందో దానికి ఎట్టకేలకు మంత్రి క్యాబినెట్ అయితే కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జమిలీ ఎన్నికల గ్రీన్ సిగ్నల్, కోవింద్ కమిటీకి నివేదికకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం. శీతాకాల సమావేశంలో బిల్లు పెట్టే ఛాన్స్. దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి, ఆ తర్వాత 100 రోజుల లోపే స్థానిక ఎన్నికలకు ఎలక్షన్లట. డబ్బు టైం ఆదా అవుతుందని కమిటీ. 18 రాజ్యాంగ సవరణలకు సిఫార్సట. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు. ఆచరణలో సాధ్యం కాదంటున్న 15 పార్టీలు. పార్లమెంట్లో బిల్లును అడ్డుకుంటామని హెచ్చరిక. ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏం లేదు మిత్రులారా, దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీకి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్కు రెండింటికి ఒకే దఫాలో ఎన్నికలు నిర్వహించడం, తద్వారా దేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఒకటేసారి ప్రతి 5 సంవత్సరాలకు ఒకటేసారి అమలవుతుంది. కాబట్టి అభివృద్ధి అనేది కుంటుపడకుండా త్వరితగతిన సాధించే అవకాశం ఉంటుందని చెప్పి బీజేపీ పార్టీ అయితే ప్రధానంగా చెప్తా ఉంది. ఇది ఇట్లా ఉంటే మల్లికార్జున ఖర్గే కావచ్చు, లేకపోతే ఇండి కూటమి ఏదైతే ఉందో ఇండి కూటమి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. కన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు వాటి యొక్క మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని చెప్పి పెద్ద ఎత్తున దాదాపు 15 పార్టీల పైగా ఈ జమిలీ ఎన్నికలు ఏదైతే ఉందో వాటిని తిరస్కరిస్తూ ఉన్నాయి, విమర్శిస్తూ ఉన్నాయి. ఇది జమిలీ ఎన్నికలు నిర్వహించినట్టయితే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాయి. దీంట్లో భాగంగా చూడండి, ఇగో జమిలీ ఎన్నికలకు మేము వ్యతిరేకం, ఈ ఎలక్షన్లు ప్రధాని మోదీ అమిత్ షాకి ఉపయోగం, ఇది ఫెడరలిజాన్ని నాశనం చేస్తుందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఉన్నారు. ఇక చీప్ పొలిటికల్ స్టంట్ అని చెప్పి ఎవరు నిర్వహణ అంత ఈజీ కాదు, రాజ్యాంగాన్ని చాలాసార్లు సవరించాల్సి ఉంటుంది. టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్కు రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్యంపై దాడిగానే భావిస్తామట. ఎవరు ఏఐసిసి చీఫ్ మాట్లాడుతూ ఉన్నాడు. జమిలీ ఎన్నికలకు వ్యతిరేకిస్తున్న 15 అపోజిషన్ పార్టీలు పార్లమెంట్లో బిల్లు అడ్డుకుంటామని ప్రకటిస్తున్నారు. ఇక మన అమిత్ షా గారు ఏమంటారంటే చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పి, మోదీ నాయకత్వంలో భారతదేశంలో విప్లవాత్మక సంస్కరణలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల సంస్కరణలు నేడు చారిత్రాత్మక అడుగు పడింది. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని సుస్థిరం చేయాలన్న మోదీ ఉక్కు సంకల్పానికి ఇదే నిదర్శనం అని చెప్పి అమిత్ షా గారు అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఈ దేశంలో దాదాపు మిత్రులారా 1951 నుంచి 52 అది మొదటిసారి జరిగినటువంటి ఎన్నికల నుంచి గత 3 దఫాలుగా 1967 వరకు రాష్ట్రాల అసెంబ్లీలకు అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్కు అన్నీ ఒకేసారి ఎన్నికలు జరిగినాయి. కానీ ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల యొక్క అసెంబ్లీలు రద్దవడం, పార్లమెంట్ అంటే కొన్ని ఉప ఎన్నికలు రావడం అనేది ఇట్లా తద్వారా కొన్ని జిగ్జాగ్ అయ్యి తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు ప్రకటించడం వల్ల వాటికి మళ్ళీ అసెంబ్లీ పునరుద్ధరించడం, అసెంబ్లీ ఏర్పాటు చేయడం ద్వారా తద్వారా ఎన్నికలు అయితే మొత్తం రాష్ట్రాల్లో ఎప్పుడు ఏదో ఒక దేశం, ఇంత పెద్ద దేశంలో ఏదో ఒక చోట రాష్ట్రాల్లో కావచ్చు, దేశంలో ఏదో ఒక చోట అయితే ఎప్పుడు ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఎన్నికల జాతర అనేది భారతదేశానికి కొత్త కాదు. దీంట్లో దృష్టిలో పెట్టుకొని ఒకేసారి ఎన్నికలు జరిపితే మిగతా 4.5 సంవత్సరాలు అభివృద్ధి చేసుకోవచ్చు అనే అవకాశం అని చెప్పి బీజేపీ మాట్లాడుతుంది. దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలు ఏమంటా ఉన్నాయంటే ఇది నిజంగా లోకల్ పార్టీస్ని వాటి యొక్క మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ఎంతసేపు ఉన్న జాతీయ పార్టీలకు మాత్రం ఇది పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. అందులో కూడా దట్టు బీజేపీ పార్టీకి మాత్రమే ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉంది తప్ప లోకల్ పార్టీస్కి మిగతా పార్టీలకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని చెప్పి వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మరి జమిలీ ఎన్నికలు నిజంగా అమలు చేయాలంటే ఏంది? 18 రకాల సవరణలు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే షెడ్యూల్ 10 కావచ్చు, లేకపోతే షెడ్యూల్ 5 కావచ్చు, 4 కావచ్చు, ఎన్నికల కమిషన్ కావచ్చు, లేకపోతే వివిధ రకాలుగా రాజ్యసభలో ఉన్నటువంటి వాటికి కొన్ని అంశాలకు సవరణలు చేయాలి, లోక్సభ వాటికి ఎన్నికల అంశాలకు రాష్ట్రాల హక్కులకు ఏదైతే ఫెడరల్ కోఆపరేటివ్ సంస్థ ఉందో ఈ ఫెడరలిజాన్ని కూడా పలుసార్లు మార్పు చేస్తే తప్ప ఈ జమిలీ ఎన్నికలకు సాధ్యపడే అవకాశం లేదని చెప్పి చెప్తా ఉంటారు. మరి ఇదే ప్రతిపక్షాలు కూడా మేము కేంద్రంలో ఈసారి నరేంద్ర మోడీ గారికి పూర్తి స్థాయిలో లోక్సభలో మెజార్టీ లేనందుకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, నితీష్ గారు కూడా మాకే అనుకూలంగా ఉంటారని చెప్పి ఇండి కూటమి మాట్లాడుతూ ఉంది. మరి ఈ బిల్లు ఎంతవరకు ముందుకెళ్తుంది? అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది సుసాధ్యాలు ఎంతవరకు పాసిబిలిటీ అవుతుంది? మరి పాసిబిలిటీ అయితే ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికలకే 2029 ఎలక్షన్లకి వెళ్తారా, లేకపోతే అంతకంటే ముందు ఒక 2 సంవత్సరాలు ప్రీపోన్ చేసి 27లో నిర్వహిస్తారా? మరి ఏది ఏమైనప్పటికీ మరింత సమయం వేచి చూస్తే తప్ప మనకు ఈ జమిలీ ఎన్నికలపైన పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం లేదు మిత్రులారా. ఇంకా ఇది ఇట్లా ఉంటే ఈడ పెద్ద కథ చూడు.
నల్లగొండ బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేతలో జోక్యం చేసుకోలేం, గతంలోనే చెప్పినా మళ్ళీ పిటిషన్ వేస్ట్ అయింది. బీఆర్ఎస్ పనితీరుపై హైకోర్టు ఆగ్రహం, ₹1,00,000 జరిమానా. చెంపలు వాయించి బీఆర్ఎస్ పార్టీని మీరు చేసిన లంగ పనికి మళ్ళీ హైకోర్టుకు వచ్చిరా, రెండోసారి ఎందుకు పిల్లేస్తారని చెప్పి ₹1,00,000 జరిమానా విధించిందంట. వీళ్ళు చేసిందే చూడు, పవర్లో ఉన్నప్పుడు 100 కోట్ల స్థలాన్ని 3.5 లక్షలకు అమ్ముకురంటే వాళ్ళే స్వాధీనం చేసుకోరు. దానికి కూడా మళ్ళీ రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి, క్రమబద్ధీకరణ చేయమండి అని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు రిజెక్ట్ చేసిరంట. చూడు ఎట్లా ఉంది ఇవే కథ. ఇలాంటి పర్మిషన్ లేకుండా ఎకర స్థలంలో బిల్డింగ్ నిర్మాణం. చూడు ఒక్క పర్మిషన్ కూడా అప్లై చేయలేదట. ఎందుకంటే ఎల్లకాలం మేమే అధికారంలో ఉంటాం, మమ్మల్ని ఎవరు చేసేది, మమ్మల్ని ఎవరేం చేస్తారు, రాష్ట్రం మాది దేశం మాది అన్నట్టు ఇక రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసినాం, తర్వాత దేశమే ఏలేదు తక్కువ ఉందని చెప్పి టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్ పార్టీగా మార్చి ఇక్కడ లోకల్ అయితే ఎక్కడ పడితే అక్కడ, అసలు గ్రామీణ స్థాయిలో కూడా నువ్వు జిల్లా టౌన్లు కాదు, ఎమ్మెల్యేలే కాదు, నువ్వు ఈవెందో ఊర్లో ఉన్నటువంటి సర్పంచుల స్థాయి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కబ్జాలు పెట్టారు. ఈ టీఆర్ఎస్ మహానుభావులు దేవుళ్ళ యొక్క భూమి స్థలం ఏమంటారు, దేవాదాయ భూములు అన్యక్రాంతం చేసిరు, అంటే దేవునికే టోపి పెట్టిరు. అట్లాంటి మహానుభావులు ఇక ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే వీళ్ళు కబ్జా కోర్లా చెప్పొద్దు. టీఆర్ఎస్ అరాచకాలం అంతా ఇంత కాదు మిత్రులారా. గత 10 సంవత్సరాల తర్వాత 10 ఏళ్లలో చూడు ఇదే వార్త. ఇక్కడ చూసినట్టయితే మీరు ఆంధ్రజ్యోతి పేపర్లో చూస్తేనేమో ఇక చూడు బీఆర్ఎస్ పార్టీని కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మరి ఈ వార్తనేమో ఈ న్యూస్ పేపర్ కూల్చేయండి అని చెప్పి ఇట్లా చెప్తా ఉంది, మరి వెలుగు పేపర్లో ఇట్లా రాసుకుంటూ వచ్చారు. మరి ఏ వార్త ఏందనేది, ఇక వార్తలు ఎట్లా ఉంటాయి, ఈ వార్తలు ఎవరు వాస్తవం ఎవరు అవాస్తవం అనేది ఈ వచ్చిన వార్తలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిన వార్తలను కూడా మనం చెప్పే ప్రయత్నం, అంటే ఏది వాస్తవం ఏది అవాస్తవం అని కూడా తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇది ఇట్లా ఉంటే ఇక కాశ్మీర్ పోలింగ్లో 59%. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 24 నియోజకవర్గాల్లో బుధవారం ఎన్నికలు జరిగాయి. 59% పోలింగ్ అయిందని పుల్వామా జిల్లాలో 4 నియోజకవర్గాల్లో పోలింగ్ 50% కూడా దాటలేదట. మొత్తానికైతే 90 స్థానాలటువంటి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ స్థానాలకి 24 స్థానాలకు మొదటి ఫేజ్లో జరిగితే ప్రశాంతంగానే జరిగినాయంట. మరి ఉగ్ర మూకల దాడులు కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవాలి. నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలోనే ఎన్నికలు జరపడం నిజంగా అదే నిజానికి ప్రజాస్వామ్యానికి నిదర్శనం అని చెప్పి చెప్తా ఉంటారు కదా. మరిగా ఇప్పుడైతే 59% ఉంది, కానీ మరిగా ఈవీఎంలు అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత 80% పోలింగ్ అయిందని చెప్పి మధ్యాహ్నం ఏమో 41%, 1 గంటల లంచ్ టైం వరకు 41% పోలింగ్ నమోదైన తర్వాత మరి అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంత తక్కువ ఎందుకు అయిందని చెప్పి కూడా వాళ్ళ అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. మరి చూడాలి ఎట్లయితుంది ఏందనేది. ఇంకా ఈమె ఇట్లా ఉంటే రాహుల్ హత్యకు బీజేపీ నేతల కుట్ర, పోలీసులకు కాంగ్రెస్ ఎంపీ అజయ్ మాకెన్ ఫిర్యాదు. ప్రశ్నిస్తున్నందుకే రాహుల్పై విద్వేషపూరిత కామెంట్లు, దేశంలో అశాంతి నెలకొనేలా బీజేపీ నేతల చర్యలు, రాహుల్ నాలుక కోస్తే రివార్డు నిజంగా రాహుల్ గాంధీ యొక్క నాలుక కోస్తే 11 లక్షలు ఇస్తామని చెప్పి అనడం బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మహారాష్ట్రకు చెందినటువంటి ఆయన అట్లా మాట్లాడడం ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యవాదులు కూడా జీర్ణించుకోలేంది. ఏమైనా ఉంటే మీరు ప్రజాస్వామ్య క్షేత్రంలో కొట్లాడండి, ఎన్నికల సమయంలో మీరు కొట్లాడండి, మేము అభివృద్ధి చేస్తాం లేకపోతే మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి ఆ విధంగా అభివృద్ధి చేసి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకొని ప్రజల యొక్క మన్ననలు పొంది అట్లా మీరు రాణించండి తప్ప ఈయన రాహుల్ గాంధీ కూడా సిగ్గు లేకుండా విదేశాలకు వెళ్ళిపోయి సిక్కులకు స్వేచ్ఛ లేదు వాళ్ళకి స్వేచ్ఛ లేదు వీళ్ళ అంటే ఇట్లాంటి అంటే దేశం యొక్క ప్రతిష్టను దిగదార్చే విధంగా మాట్లాడొద్దమ్మా. ఎవరైనా ఏమాత్రమైన పద్ధతేనా అంటే విదేశాలకు వెళ్ళి ప్రతిష్టని గంగపాలు చేసే ప్రయత్నం చేస్తే మరి గిట్నే మాట్లాడుతూ ఉంటారు. ఆగ్రహానికి దేశం మీద ప్రేమ ఎక్కువైన అటువంటి భక్తిగా ఎక్కువ ఇట్లా మాట్లాడే పని చేస్తూ ఉంటారు. ఇంకా అది ఇట్లా ఉంటే ఇక హైదరాబాద్లో పటేల్ విగ్రహం రాష్ట్రం అధికారంలోకి రాగానే పెట్టి తీరుతాం. ఎందుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా అన్న, బండి సంజయ్ అన్న సెంట్రల్ గవర్నమెంట్ తోటి అమిత్ షా సార్ తోటి మాట్లాడి ఇక్కడ ఆ ట్యాంకులో ఏమంటారు మన ట్యాంకు బండి చుట్టుపక్కల లేకపోతే ఎక్కడో చోట పెట్టవచ్చు కదా. ఏది సెంట్రల్ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కదా. అదే గుజరాత్లో అయితేనేమో వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రంలో అయితేనేమో వాళ్ళు ఉన్నప్పుడే పెడతారట. మరి ఇప్పుడు మీరు ఎందుకు పెట్టొద్దు? పెట్టండి మీరు కూడా. ఎందుకు దేశంలో చాలా సంస్థానాలను మొత్తం స్వదేశంలో అంటే మన దేశానికి భారతదేశంలో విలీనం చేసి నిజంగా ఉక్కు మనిషి అంటే నిజంగా గొప్ప మనిషి మరి అట్లాంటి మేధావిని విగ్రహాన్ని పెడితే ఎవరైనా స్వాగతిస్తారు. మరి ఈ పటేల్ గారిని కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోలేకపోతుంది, కానీ బీజేపీ పార్టీ ఓన్ చేసుకుంటుంది. నిజంగా ఇక్కడ బీజేపీ పార్టీ యొక్క గొప్పతనం దాన్ని గుర్తించాలా. పెట్టండి. ఎంఐఎంకు భయపడి విమోచన దినోత్సవం జరపలేరు, ఏం చేస్తాం? బీఆర్ఎస్కు కాంగ్రెస్కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఫైర్ అయ్యేదానికంటే మీరు ముందు ఆ విగ్రహాన్ని పెట్టండి అన్న.
ఇక ఇంకొక వార్త చెప్తారు మిత్రులారా. ఆదివాసీలకు ఆధార్ తిప్పలు. తెలంగాణ వచ్చిన చెంచుల తరలాత మారలే. మొబైల్ ఫోన్ లేక ఆధార్ కార్డులు రావట్లే. కోర్ ఏరియాలో 9,500 మందికి నో ఐడి ప్రూఫ్స్. ఏ గుర్తింపు లేక స్కీములు దూరం. బర్త్ క్యాస్ట్ సర్టిఫికేట్లు రేషన్ కార్డు లేక కాగితాలకే సంక్షేమ ఫలితం. ప్రత్యామ్నాయ మార్గంలో కార్డులు ఇవ్వాలని వేడుకుంటాం. ఇగో ఈ వార్త అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా నా కొండారెడ్డిపల్లి కందనూరు జిల్లా నాగర్ కర్నూలు జిల్లా అని చెప్పి గొప్ప చెప్పుకుంటారు కదా. నీ జిల్లాకు చెందినటువంటి వార్తనే ఇది. నిజంగా మిత్రులారా ఎవరైనా ఈ వార్తను రేవంత్ రెడ్డి గారికి చేరే విధంగా మీరు షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైతే చెంచులు ఈ చెంచులు అనే కులము ఈ జాతి చాలా వీళ్ళ యొక్క మనుగడ అనేది ప్రశ్నార్థకం అయిపోయింది. ఎందుకంటే నల్లమల్ల అడవుల్లో వీళ్ళు నివసిస్తూ ఉంటారు. వీరి యొక్క ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయం లేకపోతే ఇంకో కంపెనీలో పారిశ్రామిక వాడలో పనిచేయడం కాదు. వీళ్ళది ఇప్పటికి కూడా ప్రధానంగా వేట. వారి యొక్క కుల వృత్తి వాళ్ళ వృత్తి మొత్తం వేట కొనసాగించి వాళ్ళు ఇప్పటికీ బ్రతుకుతూ ఉంటారు. కనీసం ఇల్లు కాదు కదా, పూరి గుడిసెల ఆ టార్ఫిన్ల టైప్ వేసుకొని అక్కడ బ్రతికే అటువంటి జీవన పరిస్థితులు వాళ్ళవి ఉంటాయి. వీళ్ళకు కనీసం ఆధార్ కార్డు కావాలంటే ఫోన్ కావాలంటే ఫోన్ ప్లస్ సిమ్ కావాలా. ఆ సిమ్లు తీసుకుంటే అక్కడనేమో సిగ్నల్స్ రావట్లేదట. కాబట్టి అక్కడ ఐడి ప్రూఫ్స్ లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, బర్త్ సర్టిఫికేట్ లేదు. ఎట్లాంటి అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు చదువుకున్నటువంటి చదువుకు అందరి ద్రాక్ష లాగా తయారవుతూ ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వంశీకృష్ణ గారు మీరు కూడా కొంచెం చొరవ చూపెట్టి ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు కూడా 2 సార్లు ప్రయత్నం చేస్తే వాళ్ళు కొంతమంది బయటికి రాకపోవడం, అంతేకాకుండా అక్కడ వీళ్ళు ఎవరైతే చెంచు గ్రామాలకు ఆ చెంచు గూడెల దగ్గరికి వెళ్తే అక్కడ సిగ్నల్స్ రాక ఆధార్ కార్డులు ఇష్యూ చేయలేదు. కాబట్టి దాదాపు 9,500 మంది ప్రజలంటే వారికి ఆరోగ్యశ్రీ కార్డు ఉండదు, రేషన్ కార్డు ఉండదు. ఎట్లాంటి కార్డులు ఉన్న ఐటీ ప్రూఫ్స్ అసలు వాళ్ళు ఈ దేశ నివాసులు అని చెప్పి కూడా డౌట్ వస్తూ ఉంటుంది. వాళ్ళు అట్లా ఉంటారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీరు ఆ చెంచు బిడ్డలు ఎవరైతే ఉన్నారో నీ సొంత జిల్లాకు చెందినటువంటి చెంచు బిడ్డలకు ఆ ఐడి ప్రూఫ్స్ ఇచ్చి అంటే ఆల్టర్నేటివ్ సోర్స్ వెతికి ఏ విధంగా అయితే ఆధార్ కార్డులు ఇచ్చే ప్రయత్నం చేస్తారో చేసి వారికి ఆ సంక్షేమ వైపు ఆ అడుగులు ఇట్లా గేపించినట్టయితే ఖచ్చితంగా వారు మిమ్మల్ని గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. వారు కూడా కోర్ ఏరియాలో ఉన్నారు. అసలు అట్లాంటి జాతులు మనం రక్షించుకోవాలి కదా. మొత్తం ఈ అచ్చంపేట అడవులలో బతుకుతూ ఉంటారు వీళ్ళంతా. ఇక ఇది ఇట్లా ఉంటే ఇక రైతులకు సంబంధించినటువంటి రైతుల రక్తంలో పెస్టిసైడ్స్ విషయం. రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న పురుగుల మందు వినియోగం. 3 జిల్లాల్లో 493 మంది రైతుల నుంచి శాంపిళ్ల సేకరణ. రక్తం మూత్రంలో 28 రకాల పురుగుల మందుల అవశేషాలట. వాటి ప్రభావంతో అస్తమా, అల్జిమర్స్, క్యాన్సర్. చూడు మస్కబారుతున్న కళ్ళు, మెదడుపై ప్రభావం అట. ఓయూ బయోబెస్టిక్ ఆ ల్యాబ్లో టెస్ట్ చేస్తే బయటకు వచ్చిందంట. రైతులారా మీరే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది వస్తే మీ పిచికారీ చేయడానికి పెద్ద అవకాశం ఉంది. అసలు మీరు చేయకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసే అవకాశం ఉందని చెప్పి మరి నిన్నమనైతే వార్తలు వచ్చా ఉంది. ఇట్లాంటివి ఆల్జిమర్స్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, లేకపోతే కళ్ళ మీద ప్రభావం, మెదడు పైన ప్రభావం పడి వారి యొక్క రక్తనాళాలలో మూత్రనాళాలలో కూడా పెద్ద ఎత్తున పెస్టిసైడ్స్ ఏవైతే మందులు మీరు పిచికారీ చేసే మందులు ఉంటాయి కదా ఆ మందులన్నిటి మీ పైన అతి తీవ్రంగా ప్రభావం పడుతూ ఉన్నాయంట. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు కొంత తీవ్రమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే అత్యంత జాగ్రత్తలు తీసుకుంటే తప్ప మీరు మరణించడానికి కూడా పెద్ద అవకాశం ఉందని చెప్పి ఆ ల్యాబ్ టెస్ట్లు అయితే తెలియజేస్తున్నాయి. కాబట్టి మూతికి మాస్క్ పెట్టుకోవడం కానీ నెత్తిపైన పూర్తి స్థాయిలో కవర్ చేసుకునే విధంగా మన క్లాత్ కట్టుకుంటారా లేకపోతే ఏం కట్టుకుంటారని చూసి కాళ్ళకు కానీ ఇక్కడెక్కడ ఎట్లాంటి ఓపెన్గా కంప్లీట్గా మన శరీర భాగాలకు ఏ విధంగా కూడా పెస్టిసైడ్స్ ఆ లిక్విడ్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ మీద పడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి అన్నదాత అనేట ఆయన ఈ దేశాన్ని కూడా వెన్నెముక. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇక ఇవి మిత్రులారా ఇక ఇట్లా ఉన్నాయి ఇందులో ఉన్న ముచ్చట్లు. ఒకసారి నమస్తే తెలంగాణ నడుచుకుందాం. అయ్యో రియల్ ఎస్టేట్ దందా మాఫియా అని చెప్పినా కదా. రీజనల్ రింగ్ మాస్టర్లు అస్మదీయుల కోసమే RRR అష్ట వంకరలు. గీత మారిన దగ్గరలో కాంగ్రెస్ నేతలకు 100 ఎకరాలు. నిజంగా 5 కిలోమీటర్ల మేర ఇక్కడ ఈ వార్త మొత్తం అలైన్మెంట్ మారిన చోట క్షేత్రస్థాయిలో రెడ్ కలర్ మార్కింగ్. ప్రజా ప్రయోజనం ఉత్తది బలవుతున్న పేద రైతన్నలు. రైతుల చేనులను చీలుస్తూ పెద్దోళ్ళ భూముల కోసం బాటలట. ఇక చూడండి ఎట్లా ఉంది వీళ్ళ ముచ్చట్లు. ఈ కాంగ్రెస్ వాళ్ళది ఎట్లుందంటే ఇదంతా రంగారెడ్డి జిల్లా ఏదైతే ఉందో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున అలైన్మెంట్ మొత్తం చేంజ్ అయిపోయింది. దానికి గల కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో రంజిత్ రెడ్డి, సూటిగా పేరు చెప్తున్నాం, రంజిత్ రెడ్డి కావచ్చు లేకపోతే మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్సీ అయినటువంటి పట్నం మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీరి యొక్క భూములు 100 ఎకరాల భూములు. అసలు ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు వీళ్ళు పార్టీలు ఎప్పుడైతే చేంజ్ అవడం కంటే ముందే
పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి వారి యొక్క ప్రయోజనాల కోసం మాత్రమే ఈ పార్టీలు చేంజ్ అయ్యాయి తప్ప వీళ్ళేదో సేవ చేయడం కోసమో పేద ప్రజల కోసం అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ చేరువలకు తీసుకోవడము నిజంగా అధికార పక్షంలో ఉంటే కొంత మా సొంత గ్రామాలు కావచ్చు మా సొంత నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఈ సో ఏం లేదు మిత్రులారా. నిజంగా తెలంగాణ ప్రజలారా, వీళ్ళు పార్టీ మారడానికి ప్రధాన కారణం ఈ రీజనల్ రింగ్ రోడే. ఈ చుట్టుపక్కల విల్లాలు కావచ్చు లేకపోతే 100 ఎకరాల భూములు కొన్నారు. 100 ఎకరాల భూములు కొని రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కయ్యి ఇదంతా చేస్తూ ఉన్నారు. దీంట్లో బలవుతున్నది మా పేద రైతన్నలు. మా పేద రైతన్నలు తప్ప ఎవరికి నష్టం లేదు. వాళ్ళ చేన్లు పోతానే, వాళ్ళ గ్రామాలు పోతానే. ఒకరొకరి బాధలు అయితే ఒక ఫ్లాట్ 2 ఫ్లాట్లు ఉన్నాయంట. వాళ్ళు ఉన్నాయి మొత్తం రోడ్కే పోతారు. రోడ్డుకు పోయిన తర్వాత మరి ఇప్పుడు వాని జీవన పరిస్థితి ఏంది? వాని ఇల్లు పోతుంది, వాని చిలక పోతుంది. ఉన్న ఎకరన్నర భూమి పోతా ఉంది. ఇప్పుడు ఒకవేళ దాని ముందు పాత అలైన్మెంట్ నుంచి ప్రకారం ఇట్లా గీసుకున్నట్టయితే వాళ్ళ భూములు పక్కపోతుంటే వాళ్ళ భూములు సేఫ్ జోన్ ఉండడం వల్ల వేరే వాళ్ళ భూములు పోతాయి. ఇదే పెద్దోళ్ళ భూములు రంజిత్ రెడ్డిది కాకపోతే మహేందర్ రెడ్డి వీళ్ళ భూములు పోతా ఉన్నాయంట. వీళ్ళకు పెద్ద ఎత్తున రేట్లు వచ్చే అవకాశం ఉంది. కానీ వీళ్ళు చేసినటువంటి కుట్ర ఎంత ఘోరంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ భూముల నుంచి సైడ్ లైన్ చేసి వీళ్ళ భూముల నుంచి మీదకి పోతే ఎంత ఘోరం అన్నా. వాళ్ళకి ఇచ్చే కంపెన్సేషన్ కూడా అసలు ఇవ్వనివ్వరు. దాదాపు చాలా తక్కువ. ₹1 కోటి ఉంటే దాదాపు అందులో 20 లక్షలు 25 లక్షలు ఇచ్చి చేతులు దొరుకుంటారు. ఆ 25 లక్షలతోటి మరి వాళ్ళ కుటుంబ జీవన ఉపాధి ఎట్లా చేసుకుంటారు? వాడి బతుకుదేరు ఎంత, వాడి భవిష్యత్తు మొత్తం ఎంత? వానికి ఒకరో ఇద్దరు మోపిలు ఉంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే ఆ రంజిత్ రెడ్డి మహేందర్ రెడ్డి వాళ్ళ భూములు పోతే నష్టమే లేదు. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున మరి ధర్నా చేస్తూ ఉన్నారు. మేము ఇయ్యమని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దీని కథ ఎంత దూరం పోతో చూడాలి. ఇగో రీజనల్ రింగ్లో రూట్ మారిస్తే నా భూమి ఎకరం వరకు రోడ్డులోనే పోతున్నది. ఊరు దగ్గరగా ఉన్నదాన్ని నా భూమిలోనే ఇల్లు కట్టుకున్నా. ఇప్పుడు పొలం ఇల్లు 2 పోతున్నాయి. ఇక చూడు ఈయన పరిస్థితి ఏం చెప్పుకోవాలి. ఊరికి ఒక వైపున కరెంటు హై టెన్షన్ వైర్ పోతున్నది, ఇంకో సైడ్ RRR కోసుకుపోతున్నది. మా బాధ ఎవరికి? చూడు ఒక వైపు ఏమో త్రిబుల్ ఆర్ రోడ్ పోతా ఉంది, ఇంకో పైక హై టెన్షన్ లైట్ ఎప్పుడు సౌండ్ ఘోరంగా జనరేట్ చేస్తూ ఉంటాయి. వాళ్ళు అది ఇక చెప్పకూడదు. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం. వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళది ప్రజాపాలన రాజన్న రాజ్యం అనేది ఇది. అయ్యా రైతులారా మీరే చూడండి, ఒక్కసారి చూడండి. రాజన్న రాజ్యం ఇదే. రాజన్న రాజ్యం అంట. దొంగలు వీళ్ళంతా. ఇది ఇట్లా ఉంటే ఇక ఇంకో మరో వార్త చూడండి. పట్టాపత్రాలతో ముట్టడి. సిద్దిపేట జిల్లా మిరితోటి తహసీల్దార్ కార్యాలయం ముట్టడించిన పట్టాపత్రాలతో నిరసన తెలుపుతున్న రుణమాఫీ కాని రైతులు. నేడు చెలో ప్రజాభవన్ అట. రుణమాఫీ కాని రైతుల పిలుపు. మద్దతు ఇవ్వాలని కుల సంఘాలకు వినతి. సోషల్ మీడియా ద్వారా రైతులంతా ఏకం. ప్రభుత్వం మాట తప్పైందని ఆగ్రహం. మాఫీ అయ్యేదాకా పోడతామని హెచ్చరిక. రుణమాఫీ దోకాపై మీరేమైనా జోక్యం చేసుకోండి. గవర్నర్కు నెన్నెల్ల రైతుల లేఖలు. మొత్తానికైతే ఈ వార్త బట్టి చూస్తే మిత్రులారా, రైతన్నలకు ఎక్కడ కూడా రుణమాఫీ అవ్వాలి. ఇంట్లో ముగ్గురు ఉంటే ఒక్కరికి మాత్రమే రుణమాఫీ అయింది, 2 ఉంటే ఒక్కరికి మాత్రమే రుణమాఫీ అయిందని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. అక్కడ ఇస్తాన రైతు బంధు చేయకపోతే, ఇక్కడ చేస్తాన రైతు రుణమాఫీ చేయకపోతే, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆయనే చేయకపోయా, ఆయన చేతులు దులుపుకునే. సరే వాడు చేయకపోయా అని చెప్పి నిన్ను అందలం ఎక్కిస్తే నువ్వు రైతన్నలో మోసం చేస్తే. ఈ రైతన్నలో మోసం చేయనటువంటి ఏ ప్రభుత్వం లేదు. బీజేపీ పార్టీ కూడా ఆఖరికి బీజేపీ పార్టీ అదేం అతీతం కాదు. బీజేపీ పార్టీ కూడా రైతులను మోసం చేసే ప్రయత్నం చేసింది గతంలో, రేపొద్దున వస్తే కూడా చేస్తుంది. రైతన్నలారా మీకు ఏ పార్టీ కూడా న్యాయం చేయదు. మీకు ఏ పార్టీ కూడా న్యాయం చేయదు. ఎంతసేపు ఉన్నా కానీ మీ ఓట్లు కావాలి. మీ నుంచి వచ్చే ప్రయోజనాలు వాళ్ళు రాజకీయ ప్రయోజనాలు పొందుతారు తప్ప మీకు ఎలాంటి కూడా మేలు చేయరు. మీకు ఒకవేళ మేలు చేసినట్టయితే ఈ మద్దతు ధరలో లేకపోతే ఈ ఫర్టిలైజర్ సబ్సిడీ ఇట్లాంటివి ఇస్తే మాత్రం మీరు ఒకవేళ స్వతంత్రంగా ₹4 సంపాదించుకున్నట్టయితే ఈ రైతన్నలు ప్రభుత్వాల మాటలు వినరని చెప్పి మిమ్మల్ని ఎంతసేపు ఉన్నా కానీ అప్పుల కుప్పల్లో ఉంచాలి, లేకపోతే మీకు ఆదాయం రాకుండా అక్కడక్కడే ఉంచాలి. ఆ ప్రయత్నమే ప్రభుత్వాలు చేస్తాయి. ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా. ఇంకా ఇది ఇట్లా ఉంటే ఈ వార్తను చదవాలంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. చూడు, దయ్యాలు వేదాలు వల్లిస్తాయంటే నిలువెత్తు నిదర్శనం ఈ పెద్ద మనిషి. ఈ వార్త నేను చదివి వినిపిస్తా, ఒకసారి వినండి. నవంబర్ 10 లోపు అమలు చేయకుంటే ఉద్యమిస్తాం. ఏమని ఉద్యమిస్తాడంట? రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర కులగణన చేపట్టాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలి. బడ్జెట్లో బీసీ సప్లాన్కు 30,000 కోట్లు కేటాయించాలి. తమిళనాడు రిజర్వేషన్ అధ్యయనం చేస్తాం. సిగ్గుండాలి ఈ వార్త ఈ చెప్పనికే స్టేట్మెంట్ అని కేటీఆర్ గారు. గత స్థానిక ఎన్నికల సందర్భంగా 33% ఉన్నటువంటి బీసీ ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో రిజర్వేషన్లు 22% తీసుకొచ్చింది. ఆ తీసుకొచ్చిన ఘనత మీ అయ్యేది కేసీఆర్ గారిది. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు 42% ఇవ్వాలని చెప్పి. నువ్వు ఇలాంటి ఈ మాటలు మాట్లాడకండి. మీ పార్టీ ప్రతిష్ట ఇంత దెబ్బతినే అవకాశం ఉంది తప్ప ఇట్లాంటి మాటలు ఈ చిల్లర మాటలు మానుకో. మీరున్నప్పుడేమో కోతలు పెట్టిరు, ఇవాళ మీరు చేయాలని చెప్పి ఉద్యమిస్తాడంట ఈయన. సిగ్గుపడతలేం కొంచెమన్నా? బీసీ నాయకులారా ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలి.
అసలు కోత పెట్టింది ఎవరు? టీఆర్ఎస్ పార్టీ. ఇలా ఇవ్వమని చెప్పి డిమాండ్ చేసేది టీఆర్ఎస్ పార్టీ. ఏ పార్టీ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉంది? బీఆర్ఎస్ పార్టీ అగ్రకులాల కోసం పనిచేస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ అగ్రకులాల కోసం పనిచేస్తూ ఉంది, బీజేపీ పార్టీ కూడా అగ్రకులాల కోసం పనిచేసే అవకాశం ఉంటుంది తప్ప ఈ బీసీ నాయకులు ఎదగాలని ఎవరు కూడా కోరుకోరు. ఇదే బీఆర్ఎస్ పార్టీ మరి మనకు రిజర్వేషన్ల కోత పెట్టి వాళ్ళ డిమాండ్ చేస్తూ ఉందంటే ఒకసారి దీని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏందో అర్థం చేసుకోండి. రేపు పొద్దున కులగణన చేయమని మరి సమగ్ర కుటుంబ సర్వే చేసింది మీ అయ్యనే కదా అయ్యా, పెద్ద మనిషి. 2014 చేసిరు కదా, మరి ఇప్పటివరకు దాని వివరాలు ఎందుకు గుట్టు చప్పుడు కాకుండా అంటే అట్లే దాచిపెట్టిరు? ఎందుకు వివరించలేదు? వివరించాల్సిన అవసరం ఎందుకు అంటే వివరించాల్సిన అవసరం ఉన్నది కదా, మరి మీరెందుకు చేయలేదు? ఇలా కులగణన చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నావు కదా ప్రతిపక్షానికి రాగానే, మరి పాలకపక్షంలో ఉన్ననాడు చేసిందని నువ్వు ఎందుకు రివీల్ చేయలేకపోయినావు? చెప్పాలి, అది కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీదనే ఉంది కేటీఆర్. ఇవి ఇట్లా ఉంటే ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా రెండు ఉన్నాయి మిత్రులారా. రైతులు వ్యాపారాలు చేయండి, కుటుంబం అంతా వ్యవసాయంలోనే ఉండొద్దు, ఉద్యోగాలపైన దృష్టి పెట్టాలి. నాకే సిగ్గనిపిస్తుంది. 4 ఏళ్లలో రాష్ట్ర బడ్జెట్ 7 లక్షల కోట్లు. చైనా +1కి తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం. ఎన్ఆర్ఐల పెట్టుబడులతో రియల్ ఎస్టేట్ అభివృద్ధి. ఎంఎస్ఎంఈల పాలసీ విడుదల సభలో రేవంత్ అట, గత ప్రభుత్వం గొప్పలు చెప్పి పైసలు ఇవ్వలేదు బట్టి మరి మీరు ఇస్తున్నారా కాగితాల్లో కాదు అమలు చేస్తామని మంత్రి శ్రీధర్బాబు అట. చిన్న పరిశ్రమల కండ రైతులు వ్యాపారాలు చేయండి. రైతులు నాయన రైతులు ఏమంటారు వ్యాపారం కాదు, వ్యవసాయం చేస్తేనే దిక్కులేదు. మీరు ఇచ్చే రైతు రుణమాఫీ చేస్తున్నారు, రుణమాఫీ చేయలేదు. ఇస్తున్న రైతు బంధు ఇవ్వకపోతుంది, వాళ్ళకు సబ్సిడీ ఇవ్వకపోతుంది, వారికి ఎంఎస్పీ ఏమంటారు మద్దతు ధర ఏదైతే ఉందో దాన్ని కల్పించకపోతుంది, బీమా కూడా పూర్తి స్థాయిలో ఏది కూడా అమలు చేయకపోతుంది. మరి ఇక వాళ్ళ ఆదాయం ఎట్లా పెరుగుతుంది? ఆదాయం పెరిగిన తర్వాత వాళ్ళు పరిశ్రమలు స్థాపించేది ఎక్కడ, వ్యాపారాలు చేసేది ఎక్కడ? నువ్వు ఇచ్చేదే ఇవ్వకపోతుంది, ఇవ్వకుండా నువ్వు మళ్ళీ వ్యాపారాలు చేయండి అని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎట్లా చేస్తారు? వాళ్ళకున్న ఆదాయ వనరులు ఎంత, నువ్వు కల్పించేటువంటి సౌకర్యాలు ఎంత, నువ్వు కల్పించేటువంటి సబ్సిడీ ఎంత? ఈ వార్త చూడండి మిత్రులారా, ఇదే వార్త మళ్ళీ చూస్తే చిన్న పరిశ్రమల కండ 6 గ్యారెంటీలతో ఆదుకుంటామన్న ప్రభుత్వం. నూతన ఎంఎస్సీ విధానం ఆవిష్కరణ. ఓఆర్ఆర్ త్రిబుల్ మధ్య 10 పార్కులు. మహిళలకు చూడండి ఒకసారి గమనించండి, మహిళలకు 5% అంట, ఎస్సీ ఎస్టీ వర్గాలకు 15% అంట. ఆడ బీసీలకు అసలు లేనే లేదు, వాటానే లేదు ఆడ. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందో ఒకసారి మీరు మళ్ళొకసారి అబ్జర్వ్ చేయండి. మహిళలకు 5%, ఎస్సీ ఎస్టీ వర్గాలకు 15%. మరి మిగతా 80% ఎవరికి? అక్కడ బీసీల ప్రాతినిధ్యమే లేదు, అంటే వాళ్ళకి ఇస్తామని మాట కూడా చెప్పలేదు. మిగతా 80% ఈ అగ్రకులాలు ఎవరైతే మన కాంగ్రెస్ పార్టీ ఉన్నారో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్డిలు కావచ్చు లేకపోతే రావులు కావచ్చు, వీళ్ళకి తప్ప ఇంకెవరికైనా ఇచ్చే అవకాశం ఉందా? వీళ్ళేమో వ్యాపారాలు చేయండి అని చెప్పి మళ్ళీ పెద్ద స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ బోగస్ మాటలు, ముచ్చట్లు, ప్రజలను మభ్యపెట్టడం కోసం తప్ప వాళ్ళకి ఏమాత్రం కూడా అభివృద్ధి వైపు వెళ్ళాలని చెప్పి ఏ ప్రభుత్వం ఏ రాష్ట్ర పార్టీలు ఏ కేంద్ర పార్టీలు కూడా కోరుకో మిత్రులారా. చూడండి సిగ్గుండాలి. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 1 కోటి, ఇతరులకు 30 లక్షల పెట్టుబడి రైతట. వాళ్ళేమో కోట్లకు 1000 కోట్లు 100 కోట్లు వాళ్ళకి తన్నుకొని పోతారు, గద్దొచ్చి కోడిపిల్ల వేసుకొని విన్నట్టు. వీళ్ళకేమో 1 కోటి రూపాయలతోటి సరిపెడతారు. అది కూడా స్టేట్మెంట్లు ఇస్తారు కానీ మరి ఎంతవరకు ఇస్తారు ఏమనేది తెలియదు. ఇంకా ఇదే స్టేట్ వార్త ఒక్కసారి మీరు పూర్తిగా గమనించాలా. చూడు, ఫిక్స్డ్ ఛార్జీల పెంపు. నెలకు 300 యూనిట్లు దాటిన గృహ వినియోగదారులకు వర్తింపు. ప్రస్తుతం ఎల్టీ కేటగిరీలో ఫిక్స్డ్ ఇప్పుడు 30 రూపాయలు లేదట ఫిక్స్డ్ ఛార్జీలు. అంటే మీరు కరెంటు వాడుకోకుండా 30 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తూ ఉన్నారు కదా, దాని కొత్త ప్రతిపాదనలకు అమల్లోకి వస్తే 150 రూపాయలు. 30 రూపాయలు కాస్త ఎన్ని రెట్లు పెరుగుతూ ఉంది? ఒకసారి ఎన్ని 100 రెట్లు పెరుగుతుంది మీరు అబ్జర్వ్ చేయండి. 30 రూపాయలు ఉన్నది 150 రూపాయలు. వీళ్ళు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు అమలు చేయడం కోసము 1000 కోట్లు కావాలి, లక్షల కోట్లు కావాలి. కాబట్టి ఖచ్చితంగా మీతోటే ముక్కు వెండి వసూలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వము. 30 రూపాయలు కాస్త 150 రూపాయలు చేసిందంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి మీ యొక్క కరెంటు బిల్లులు ఏ స్థాయిలో పెరుగుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే చాలుగా కాంగ్రెస్ పార్టీ ఎవరికి పేదల పక్షాన పనిచేస్తూ ఉందా లేకపోతే పెద్దల కోసం పనిచేస్తాం. ఈ వార్తను బట్టి చూస్తే అర్థమవుతుంది. 30 రూపాయలు 150 రూపాయలు అవుతుందంట. రూపాయలు 1200 కోట్ల అదనపు ఆదాయం కోసం అట. చూడు, 1200 కోట్ల ఆదాయం వస్తుందంటే రాష్ట్ర ప్రజలపైన ఎంత పెద్ద ఎత్తున భారం పడుతుంది అనేది ఒకసారి అర్థం చేసుకోండి మిత్రులారా మీరే. ఇవి మొత్తానికైతే ఇట్లా ఉన్నాయి. ఇక రేపు గాంధీ భవన్కి పొంగులేటి వస్తాడట. మంత్రుల్లో ఎవరో ఒకరు బుధ శుక్రవారంలో గాంధీ భవన్కి వస్తారట. మరి ఇక ఏంది చూడు, ఆల్రెడీ జమిలీ ఎన్నికలకు సంబంధించింది కేంద్రం, ఇవన్నీ ఉన్న వార్తలే ఉన్నాయి. ఇవి ఇట్లా ఉన్నాయి మిత్రులారా మొత్తానికి అయితే వార్తలు. ఎవరైనా మన ఛానల్ భారత్ టాక్ నెట్వర్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేసి
మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్లో చేర్చండి మిత్రులారా. జై తెలంగాణ, జై హింద్.